అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం బైబిల్ యొక్క గొప్పతనం చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ దేవాది దేవుడు, మహాదేవుడు ఉన్నవాడు యెహోవా. ఆయన వలన కలిగింపబడ్డదండి విశ్వం మొత్తం. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు విశ్వం గురించిన రహస్యాలు చెప్పడం జరిగింది తప్పించి ఎవరు పడితే వారు చెప్పలేరండి. అందుకే నేను తమ్ముళ్ళు ఏమని పెట్టారంటే బైబుల్ దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం అండి. బైబుల్ దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం. సైన్స్ ఆధారాలతో ఈ విశ్వం గురించి చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. కలిగించిన వాడే చెప్పగలుగుతారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవుడే తన గ్రంథమైన బైబిల్ నందు ఆ విశ్వం యొక్క రహస్యాలు మొత్తం రాయించి పెట్టడం జరిగిందండి. అనేక సైంటిస్టులు ఎవరు చెప్పలేని విషయాలు, సైన్స్ అనేది అసలు అది పుట్టక ముందుకే, సైన్స్ అనేది ఆరంభం కాకముందే తన గ్రంథమైన బైబిల్ నందు సైన్స్ కంటే ఎంతో విలువైన మాటలు తన గ్రంథమైన బైబిల్ నందు దేవుడు రాయించి పెట్టడం జరిగిందండి. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించిన పదంతో ఆరంభమవుతుందండి. మొట్టమొదటి పుస్తకం ఆదికాండం అయితే మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఏమని చెప్తున్నాడు? ఆదియందు దేవుడాట భూమి ఆకాశాలను సృజించాను. ఈ విశ్వంలో ఏదీ లేనప్పుడే దేవుడు ప్రారంభంలో ఏం చేసినాడు? భూమిని, ఆకాశాన్ని, ఆకాశం క్రింద ఉన్న సమస్తాన్ని కలిగించానని చెప్పి బైబిల్ ప్రారంభమైందండి. కీర్తనల గ్రంథం 33:6 వచనం చూడగలిగేది ఉంటే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగేను, యెహోవా వాక్కు మాట చేత ఆకాశములు కలిగేను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగేను. కలిగించింది నేనే అని చెప్పి మనందరి కన్న తండ్రి అయిన దేవుడు చెప్పడం జరుగుతుందండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. ఈ ప్లేన్ను తయారు చేసిన వాళ్ళే ప్లేన్ గురించి చెప్తారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. అది ఎంత స్పీడ్లో టేకప్ కావాలి, ఎంత స్పీడ్లో దిగాలి, దాంట్లో వాడే పెట్రోల్ ఏ పెట్రోల్ ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. దాన్ని కలిగించిన వారే చెప్తారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ట్రైన్ కూడా అండి. స్టార్టింగ్ నా చిన్నతనంలో ఏంటంటే ట్రైన్లు బొగ్గుతో నడిచేది, దాని తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే కరెంట్తో నడుస్తుంది. దాన్ని కలిగించిన వారే చెప్తారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. అదేవిధంగా మనం చూడగలిగేది ఉంటే కార్లు ఉంటాయండి. పెట్రోల్ కార్లు ఉన్నాయి, డీజిల్ కార్లు ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ అనేది బ్యాటరీ కార్లు వచ్చినాయి. దాన్ని కలిగించి మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే చేసిందో వాళ్ళే చెప్తారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. అదేవిధంగా ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవుడే విశ్వం యొక్క రహస్యాలు చెప్పగలుగుతారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. బైక్ ఉంటుందండి, పెట్రోల్ బైక్. ఈ పెట్రోల్ బైక్లో నీళ్ళు పోసి నడిపేదంటే ఏమవుతుందండి? ఇంజన్ కూర్చుంటుంది. ఎన్ని వేల కిలోమీటర్లకు ఇంజన్ ఆయిల్ మారవాలి, ఎంత స్పీడ్ వెళ్ళాలి, దాంట్లో ఎప్పుడు ఏది వాడాలని చెప్పి ఎవరు చెప్తారంటే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన చెప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. అదేవిధంగా ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడే విశ్వం గురించిన స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడే విశ్వం యొక్క అనేక రహస్యాలు తన గ్రంథమైన బైబిల్ నందు రాయించి పెట్టడం జరిగిందండి. మనం ఒకసారి ఆలోచించగలిగేది ఉంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ అండి. ఇది ఎప్పుడంటే 1990 ఏప్రిల్ 24 నాడు నాసా వాళ్ళు, అమెరికా దేశంలో ఉన్న నాసా అంతరిక్ష పరిశోధన వాళ్ళు ఏం చేసిందండి? 1990 ఏప్రిల్ 24 నాడు హబుల్ స్పేస్ టెలిస్కోప్ను అంతరిక్షంలోకి పంపడం జరిగిందండి. ఈ హబుల్ టెలిస్కోప్ వెళ్ళిన తర్వాత ఎన్నో విశ్వానికి సంబంధించిన ఇమేజెస్ను, ఆ పిక్చర్స్ అన్ని ఫోటో కొట్టి ఈ నాసా వాళ్ళకు పంపడం జరిగింది. అప్పుడు చెప్తున్నారండి నాసా వాళ్ళు ఈ విశ్వం ఎంత పెద్దదో. అప్పటి వరకు నాసా వాళ్ళకి తెలియదండి విశ్వం ఎంత పెద్దదో, అసలు ఈ ప్రపంచానికి ఎవరికి తెలియదండి. దీని తర్వాత ఎప్పుడంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, ఇది నాసా వాళ్ళు, అదేవిధంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే అనేక దేశాలు, యూరోప్ కంట్రీస్ అన్ని వాళ్ళతో పాటు కెనడా దేశం స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, ఈ ముగ్గురి కలయికతోటి 2021 డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజున 2021 క్రిస్మస్ డిసెంబర్ 25 రోజున వీళ్ళు ఏం చేశారంటే జేమ్స్ వెబ్ అనే స్పేస్ టెలిస్కోప్ను ఎక్కడికి పంపిందండి? అంతరిక్షంలోకి పంపింది. ఎక్కడికి? ఇది లెగ్రాంజ్ పాయింట్ 2 అనే ఒక ప్రాంతానికి దీన్ని పంపడం జరిగింది. లెగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటిదంటే సూర్యుని యొక్క గ్రావిటీ, అదేవిధంగా భూమి యొక్క గ్రావిటీ, ఈ రెండు గ్రావిటీలో ఏమైతే అంటే గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తి జీరో అయ్యే ప్లేస్ని ఏమంటారంటే లెగ్రాంజ్ పాయింట్ అంటారు. మనం ఉన్న ఆదిత్య L1 పంపింది ఎక్కడికి అంటే లెగ్రాంజ్ పాయింట్ 1 అయితే ఈ 2021 జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఎక్కడికి పంపిందంటే లెగ్రాంజ్ పాయింట్ 2కి పంపడం జరిగిందండి. అక్కడికి వెళ్ళిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఈ విశ్వం గురించిన ఇంకా అనేకమైన
పిక్చర్లు తీసి భూమికి పంపడం జరిగింది. అప్పుడు సైన్స్ ప్రపంచం చెప్తుందండి విశ్వం ఎంత పెద్దదో. కనబడే విశ్వం అట. ఈ కనిపించే హబుల్ టెలిస్కోప్ కానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ, వీటికి కనిపించే విశ్వం ఎంత అంటే కేవలం 5% అని సైంటిస్ట్ ఒప్పుకోవడం జరుగుతుంది. సైన్స్ ప్రపంచం ఏం చెప్తుందంటే కనిపించే విశ్వం అట, అంటే మనకు కాదు, మానవ టెక్నాలజీకి కనబడే విశ్వం ఎంత అంటే జస్ట్ కేవలం 5%. కనబడని విశ్వం ఉన్నదండి, అది ఎంత అంటే 95% ఉన్నది. దాన్నే డార్క్ మెటల్, డార్క్ ఎనర్జీ, చీకటి పదార్థం, చీకటి శక్తి ఎంత ఉన్నదంటే 95% ఉన్నదండి. మంచిదండి. దేవుడు తన గ్రంథమైన బైబిల్ నందు ఈ విశ్వం గురించి మాట్లాడుచు యోబు 26:14 ఎప్పటిది యోబు అని ఆలోచించగలిగేది ఉంటే క్రీస్తు పూర్వం 1300, అంటే ఇప్పుడు 2025, క్రీస్తు పూర్వం 1300 అంటే దాదాపు 3325 సంవత్సరాలకు పూర్వమే తన గ్రంథమైన బైబిల్ నందు యోబు అనే తన భక్తుని ద్వారా ఏం మాటలు పలికించాడో సరే చూద్దామండి. 26:14 ఇవి ఆయన కార్యములలో స్వల్పములట. ఇవి అంటే ఇవి ఆకాశం గురించి, నక్షత్రాల గురించి, భూగ్రహం గురించి, సూర్యుని గురించి, చంద్రుడి గురించి పైన వచనాలు ఉంటుందండి. అంటే ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటే ఏమంటున్నాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములట. విశ్వం కనిపించే విశ్వమట ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినపడుచున్నది. దేవునిని గూర్చట మానవ జ్ఞానానికి వినపడుచున్నది, కనబడుచున్నదట. మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ఈ హబుల్ టెలిస్కోప్ కానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ కనిపెట్టిన తర్వాత విశ్వం ఎంత అని సైన్స్ ప్రపంచం చెప్తుందంటే కేవలం 5% అండి. అంటే మిగిలింది ఎంత ఉన్నదట, 95% ఉన్నది. చీకటి పదార్థం, చీకటి శక్తి ఎంత ఉన్నది, 95% ఉన్నదని చెప్పి ఏ సైన్స్ను మనం నమ్ముచున్నామో ఆ సైన్స్ ప్రపంచమే చెప్పడం జరుగుతుందండి. ఈ విశ్వం అనంతం, ఈ ఆకాశం అంచెక్కనది ఇప్పటి వరకు సైన్స్ ప్రపంచానికి తెలియదండి. ఈ విశ్వం ఏ విధంగా ఉన్నదో కూడా తెలియదండి సైన్స్కు. కానీ దేవుడు తన గ్రంథమైన బైబుల్, ఎందుకంటే విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు రాయించిన మాటలు కలిగిన గ్రంథం అండి బైబుల్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, క్రొత్త నిబంధన గ్రంథం, పాత నిబంధన దాదాపు 800 భాషల కంటే అధికంగా తర్జుమైన గ్రంథం ది బైబుల్ అండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, క్రొత్త నిబంధన గ్రంథం, దాదాపు 3500 భాషలలో తర్జుమైన గిన్నిస్ బుక్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్ అండి బైబుల్. తన గ్రంథం అని ఏం చెప్తున్నాడు విశ్వం గురించి, ఇవి ఆయన కార్యములలో స్వల్పములట. అంటే ఏంటి ఆయన కార్యములలో స్వల్పములని ఆలోచించగలిగేది ఉంటే కనిపించే విశ్వం, కనబడని విశ్వం అండి. ఈ కనిపించే 5%, కనబడని 95% విశ్వం మాట దేవుని యొక్క పనిలా, ఆయన కార్యములలో స్వల్పమట, చాలా చిన్న పని అంటున్నాడు. ఆయనను గురించి, దేవుని గురించి అట మనకు వినబడుచున్నదట మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం అంటున్నాడు. గుసగుస శబ్దం ఇంత పెద్దదైతే గర్జనలు చేయి మహాబలం. గర్జన ఎవరు చేస్తారండి, గర్జన ఎవరు చేస్తారండి? గర్జన అంటే ఈ భూమి మీద ఒక సింహమే చేస్తుందండి, సింహ గర్జన అంటారు. సింహం గర్జించినప్పుడు అట దాని యొక్క శబ్దం ఎంత దూరం పోతుంది అంటే 8 కిలోమీటర్లు పోతుందండి. 8 కిలోమీటర్ల దూరం పోతుంది సింహం గర్జించినప్పుడు. గుసగుస శబ్దం పాటిదని అంటున్నాడు. ఈ మానవ టెక్నాలజీకి కనిపించే విశ్వం, కనిపించే కనబడని వీళ్ళు ఊహించేది. కానీ దేవుడు ఏమంటున్నాడు, గర్జనలు చేయు దేవుని యొక్క మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడెవడు. అది ఇంపాసిబుల్ అండి, అంత ఉన్నతుడండి దేవుడు. ఒకసారి మనం చూడగలిగేది ఉంటే ఏమని చెప్తున్నారండి, 1 బిలియన్ అంటే 10 లక్షలండి, 1 బిలియన్ అంటే 100 కోట్లు, 1 ట్రిలియన్ అంటే 1 లక్ష కోట్లు, 1 లైట్ ఇయర్ అంటే 9,46,000 కోట్లు. ఒక లైట్ ఇయర్ అంటే గుర్తుపెట్టుకోవాలండి, 1 లైట్ ఇయర్ అంటే 9,46,000 కోట్లు. ది అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు విశ్వం. ఈ హబుల్ టెలిస్కోప్ కానీ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ ఎక్కడి వరకు వాటి యొక్క పిక్చర్ వెళ్ళిపోయిందో, ఎక్కడి వరకు అయితే అవి గమనించగలిగిన, ఎక్కడి వరకు అయితే వాటి యొక్క కెమెరా యొక్క పవర్ వెళ్ళిందో అది దాన్ని ఏమంటారంటే అబ్జర్వబుల్ యూనివర్స్. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంత ఉన్నదంటే 93 బిలియన్ లైట్ ఇయర్స్ అండి. 93 బిలియన్ లైట్ ఇయర్స్ అంటే 9,300 కోట్ల లైట్ ఇయర్స్. 9,300 కోట్ల లైట్ ఇయర్స్ అండి. ఒక్క లైట్ ఇయర్ అంటే ఏం చెప్పిన 9,46,000 కోట్ల కిలోమీటర్లు అండి ఒక్క లైట్ ఇయర్ అంటే. అలాంటిది
9300 కోట్ల లైట్ ఇయర్స్ అంటే ఎంత పెద్ద విశ్వం ఇమాజిన్ చేయాలండి. ఈ అబ్జర్వబుల్ యూనివర్సల్ నాటి ఎంత ఉన్నదంటే 2,00,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయండి. 2,00,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఈ 2,00,000 కోట్ల గెలాక్సీలనే మనం నివసించేది పాలపుంత నక్షత్ర మండలం. మిల్కీ వే అనే గెలాక్సీలో మనం ఉన్నాం. ఈ మిల్కీ వే అనే గెలాక్సీలో దాదాపు 10,000 కోట్ల నక్షత్రాలనే అండి. 10,000 కోట్ల నక్షత్రాలనే మిల్కీ వేల. ఈ 10,000 కోట్ల నక్షత్రాలు కలిగిన మిల్కీ వేల సూర్యుడు అనే ఒక నక్షత్రం అండి, చిన్న నక్షత్రం అండి. ఈ సూర్యుడు అనే నక్షత్రం భూగ్రహానికి ఎంత దూరం ఉన్నాడంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఒకసారి మనం అందరం ఊహించాలండి విశ్వం ఎంత పెద్దదో. ఎవరు చెప్పగలుగుతారండి? ఈ హబుల్ టెలిస్కోప్ కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ రాకముందుకు విశ్వం ఎంత పెద్దదో ఎవరికి తెలియదండి. ఇవి వచ్చిన తర్వాత ఈ విశ్వం యొక్క పిక్చర్స్ అన్ని తీస్తుంటే అప్పుడు అర్థమవుతుందండి ఎన్ని గెలాక్సీలు ఉన్నాయట. 2,00,000 కోట్ల గెలాక్సీలు ఉన్నాయని చెప్పి సైన్స్ ప్రపంచం చెప్పడం జరుగుతుంది. 2,00,000 కోట్ల గెలాక్సీలు అండి. దాంట్లో మన పాలపుంత అనేది జస్ట్ ఒక చిన్న గెలాక్సీ. ఈ పాలపుంత అనే చిన్న గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉంటే దాంట్లో ఒక నక్షత్రమే సూర్యుడు. అయితే ఆ సూర్య కుటుంబంలో ఉన్నదే అండి 3వ గ్రహం భూగ్రహం. అంటే ఎంత అండి మన గ్రహం చాలా చిన్నదండి. సముద్రం ఒడ్డుకి ఇసుక రేణువులు ఎంత ఉంటాయి? ఆ ఇసుక రేణువులలో ఒక చిన్న ఇసుక రేణువేనండి నక్షత్రం. అలాంటి ఇసుక రేణువైన చిన్న నక్షత్రానికి ఉపనక్షత్రమే గ్రహమేనండి భూగ్రహం. అంటే సూర్య కుటుంబంలో సూర్యుని యొక్క పిల్ల చాలా చిన్నదండి. ఎందుకంటే భూగ్రహం కంటే 13 లక్షల రెట్లు పెద్దదండి సూర్యుడు. ఒక్కసారి మనిషి ఆలోచించాలండి విశ్వం ఎంత పెద్దదో. ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవుడు ఎవరో మనిషికి అర్థం కావడం లేదండి. అర్థం కాక ఏం చేస్తున్నారు? ఆ దేవుడు రాయించిన గ్రంథమైన బైబిల్ను తప్పుపడుతున్నారండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. ఎవడైనా పర్లే బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెట్టి దేవుడు ఉన్నాడని నిరూపించే గ్రంథం ఈ భూమి మీద ఏది లేదు. ఈ విశ్వం యొక్క రహస్యాలు చెప్పే గ్రంథం ఏది లేదండి. ఈ విశ్వాన్ని కలిగించిన నడిపించే దేవాది దేవుడు ఉన్నవాడు, అతడి పేరే యెహోవా. 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడైన భూమి మీదకి పంపడం జరిగింది. ఆ దేవుని యొక్క మనసు తన పిల్లలైన మనకు చెప్పడం కోసం ఈ విశ్వం యొక్క రహస్యాలు మొత్తం దీంట్లో పొందుపరిచి పెట్టడం జరిగిందండి. మంచిదండి. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడే ఈ విశ్వం గురించిన రహస్యాలు చెప్పగలుగుతారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పారండి. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు తన గ్రంథమైన బైబిల్ నందు ఏం రాయించాడో చూడగలిగేది ఉంటే ఇర్మియా గ్రంథం 51:15 వచనాలు చూడగలిగితే, నా జీవము తోడని సైన్యములకు అధిపతి అగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. కలిగించిన వాడు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. ఈ అనంత విశ్వాన్ని కలిగించి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తూ భూమి మీద ఉన్న సకల జీవరాశులను వాటితో పాటు తన రూపంలో ఉన్న పిల్లలందరినీ పోషిస్తున్న దేవాది దేవుడు మహాదేవుడనండి యెహోవా. ఆ ఉన్నవాడైన దేవుడు రాయించిన గ్రంథమే బైబిల్ అండి. కలిగించిన వాడు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. ఎందుకంటే విశ్వం యొక్క రహస్యాలు కలిగిన ఏకైక గ్రంథం బైబిల్ అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలండి. చిట్ట చివరిగా కీర్తనల గ్రంథం 8:1-3 వచనాలు చూడగలిగేది అంటే 1 నుండి 3 వచనాలు చూడగలిగేది అంటే ఇది ఎప్పటిదంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలండి. అంటే ఇది 2025 అయితే 1000 సంవత్సరాలు. మొత్తం 3025 సంవత్సరాలకు పూర్వం దేవుడు తన గ్రంథమైన బైబిల్ నందు ఏం రాయించాడో చూడగలిగేది ఉంటే, యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఏమంటున్నాడండి? ఆకాశంలో దేవుని యొక్క మహిమ కనపడుతుందండి. ఒక నక్షత్రాలను చూడు, సూర్యుని చూడు, చంద్రుని చూడు. నక్షత్రాలను చూస్తే ఏం చేశాడండి? పగటికి పదగలే బోధ చేసి ఉన్నవి, రాత్రి జ్ఞానము తెలుపుచున్నా అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలనే అండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీ చేతి పని అయిన ఆకాశములను, ఆకాశ మహాకాశాలనే అండి, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యులను జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. మనిషి ఎంత అండి? 6 అడుగుల మనిషి
ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే సుపీరియర్ పవర్ దేవాది దేవుడు ఎవరో అంచనా వేయలేకపోతున్నారండి. అంచనా వేయకనే దేవుని గురించి ఆలోచించక తెలుసుకోవాలనే ఆరాటం కోరిక లేక దేవుడు రాయించిన గ్రంథమైన బైబిల్ను ఇష్టానుసారంగా అవమానపరుస్తున్నారండి. బైబిల్ ఒక్కటేనండి దేవుడు రాయించిన ఏకైక గ్రంథం. సైన్స్, చారిత్ర, భౌగోళిక ఆధారాలతోటి ఎనీ టాపిక్ అయినా మాట్లాడతానండి. ఇలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నానండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.